నమస్తే వెల్కమ్ టు వేట్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు హైదరాబాద్ హ్యాబిట్స్ లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు 16 మంది అమ్మాయిలు 2 ఆర్గనైజర్లు 6 కస్టమర్లు అరెస్టు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ రైతులు నష్టపోకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు సైదాబాద్ డివిజన్ పరిధిలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం కుర్మబస్తి శ్రీ శివాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం శుభ్రం చేసిన కార్పొరేటర్ కార్యకర్తలు హైదరాబాద్ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టురట్టు అయ్యింది. ఫార్చ్యూన్ లాడ్జ్ లో గురువారం రాత్రి 16 మంది అమ్మాయిలను 2 ఆర్గనైజర్లను 6 కస్టమర్లను హ్యాబిట్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అల్వాల్లో శుక్రవారం నాడు జూ అల్వాల్ డివిజన్ లోని ప్రశాంత్ నగర్ కాలనీలో మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ శాంతి, జలమండలి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక కాలనీ వాసులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత్ నగర్ లో ముఖ్యంగా డ్రైనేజీ, పురాతన పైప్ లైన్లు ఆధునీకరించాలని, పార్కును అభివృద్ధి పరచాలని, అదేవిధంగా గణేష్ మండపం నిర్మాణం చేపట్టాలని, కొత్త చెరువులో గల గుర్రపు డెక్కను తొలగించాలని, ప్రశాంత్ నగర్ ప్రధాన రోడ్ల యందు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాగంబర్పేటలో దారుణం జరిగింది. 2 మైనర్ బాలికలు ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రతిరోజు ప్రేమించమని ట్యూషన్ నుండి వెళ్తూ ఉండగా ప్రేమోన్నది వేధించేవాడు. నిరాకరించడంతో బాలికపై కత్తితో దాడి జరిపాడు. ఘటనలో 2 అమ్మాయిలకు గాయాలయ్యాయి. పోలీసులు అమ్మాయిలను దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన వెంటనే బాలుడు విద్యానగర్ సమీపంలోని రైల్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల MDMA 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు రాజస్థాన్ నుంచి ఓ ప్రైవేట్ బస్సులో మాదక ద్రవ్యాలు హైదరాబాద్ కు తరలిస్తున్నారని వివరించారు. ర్యాపిడో వాహనాల ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో మరో 2 పరారీలో ఉన్నారన్న సిపి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంట్లో మనకు హెరాయిన్ 150.3 grams of heroin, then
MDMA 32.1 గ్రామ్ MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో ప్రవీణ్ బిష్ణోయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురిలో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మనం లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గోట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ లివింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళే అది మాట్లాడడం ఉండిపోతుంది కాబట్టి తీసుకోవడం ఎట్లా సీజ్ చేసాం మోర్ కన్విక్షన్ రేట్లు పెంచడానికి కోసం. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లను సందర్శించి మిర్చి కొనుగోళ్లను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు నష్టపోకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని రైతులకు తెలిపారు. అందుకనే జరగాలి చూసుకో. వైఎస్ఆర్సీపీ నుండి 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. తుంగలి మండలం రాంపల్లికి 20 కుటుంబాలు టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో పత్తికొండలో మళ్లీ టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ కె శ్యాంబాబు. इस्माइल सामने आओ। स्पेशल ओके ना। जय तेलुगुदेशम, जय चंद्रबाबु नायडू। స్వచ్ఛతా కా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సైదాబాద్ డివిజన్ పరిధిలోని కుర్మబస్తీ శ్రీ శివాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణము పరిసరాల్లో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధితో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్త చెదారం తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర జీ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు
స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ఆలయాలు కొనసాగిస్తున్నామని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే స్వచ్ఛత ఉంటుందన్నారు. నువ్వేం చేయాలంటే అప్పుడు ఇట్లా తీయాలి, ఇట్లా కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ హ్యాబిట్స్ లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు, 16 మంది అమ్మాయిలు, 2 ఆర్గనైజర్లు, 6 కస్టమర్లు అరెస్టు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ బిపి గౌతమ్, రైతులు నష్టపోకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు. సైదాబాద్ డివిజన్ పరిధిలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం. కుర్మబస్తి శ్రీ శివాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం శుభ్రం చేసిన కార్పొరేటర్, కార్యకర్తలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.